హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 46తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు మీకు ఒక మాట చెప్పాలి. ప్రతిదీ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది యార్. వెంటనే అన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కటి బయటపడుతుంది కదా. అలాగే అక్షర ప్రవర్తనకి కారణం కూడా తెలుస్తుంది. కొద్దిగా ఫాలో అయిపోండి. ఇక కథలో వెళ్దాం. అక్షిత అక్షర్ గురించి అరవింద్ని అడిగిన ప్రశ్నకి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు అసలు లేదు అక్షిత. నన్ను ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు. అయినా కూడా నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, విను. అది కూడా ఎందుకంటే అక్షర్ని నువ్వు ఇబ్బంది పెట్టాలని చూస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. అది కూడా ఎందుకు నా నుంచి అలాంటి రియాక్షన్ వస్తుందో నీకు తెలియాలి. అదీ కాకుండా కేవలం పంతంతో నువ్వు నన్ను కావాలని కోరుకుంటున్నావు. అది నీకెప్పటికీ దక్కదని నీకు తెలియాలి. నా మీద ఉన్న లస్ట్ నీకు పోవాలి అని ఇప్పుడు నేను నీకు ఈ విషయం చెబుతున్నాను. కేవలం నీ వల్ల మన ఇంట్లో ఎటువంటి అపార్థాలు చోటు చేసుకోకూడదు. ఒకరికి ఒకరు దూరం అవ్వకూడదు. నువ్వు ఇలాగే తిక్క పనులు చేస్తూ ఉంటే ఈ ఇంటికి నీతో పాటు మీ నాన్న కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను ఈ క్షణం. ఇంతవరకు నా మనసులోది ఎవరికీ చెప్పని మాట. అక్షిత దగ్గరికి వచ్చి అరవింద్ గుండె మీద చేయి వేసుకొని, అక్షర అంటే నాకు ప్రాణం, నాలో ఇక్కడుంది దాని స్థానం అని గుండెని చూపిస్తూ చెప్పి, ఇప్పుడు తెలిసింది కదా నీకు సమాధానం అని అంటాడు అరవింద్. అరవింద్ ఆ మాట అనగానే అక్షిత షాక్ అయిపోతుంది. అక్షర అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి తనతో ఎందుకు గొడవ పడుతున్నావు? తనంటే ఇష్టం లేనట్టు ఎందుకున్నా? పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదు? ఎన్నిసార్లు అడిగినా అని అడుగుతుంది. అది చేసే పనులు నచ్చక దానితో గొడవ పడ్డాను. నన్ను పెళ్లి చేసుకోవడం దానికి ఇష్టం లేదు కాబట్టి నేనే ముందు ఇష్టం లేదని చెప్పేశాను. నన్ను చేసుకోవడానికి ఇష్టపడని అమ్మాయిని బలవంతంగా ఆ బంధంలో ఇరికించాలని నేను అనుకోను. నాకు తనంటే ఇష్టం అయినా సరే. అందుకే తనకిష్టం లేకుండా నా గుండెల్లో దాన్ని నింపుకున్నా కూడా తన మెడలో తాళి కట్టకూడదని నిర్ణయం తీసుకున్నాను. కానీ భగవంతుడు మా ఇద్దరికే రాసి పెట్టాడన్నది తెలిసింది కదా. ఆ భగవంతుడు వేసిన బంధంలో ఇద్దరం ఒకటయ్యాం. దానిని విడదీయాలని కానీ ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం నాలో మరొక అరవిందుని చూస్తారు. తనకిష్టం లేదు కాబట్టే తను నా ప్రాణమైనా తనని నేను దూరం పెట్టాలి అనుకున్నాను. అర్థమైంది కదా. ఒకరికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా వారి జీవితాల్లోకి వెళ్ళాలని కోరుకోవడం చాలా తప్పు. ప్రాణంగా ప్రేమించిన నేనే దానిని వద్దనుకున్నాను. అలాంటిది కేవలం లస్ట్తో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి ఇక్కడితో దాన్ని ఆపేసాయి. కాదు కూడదు అని పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం చెప్పాను కదా, నాలో మరొక రూపం చూస్తావు నువ్వు. అరవింద్ అంటే సాఫ్ట్గా డీల్ చేస్తాడు అనుకుంటున్నావేమో. అవసరమైనప్పుడు చాలా హార్డ్గా కూడా మారిపోతాడు. ఇంతవరకు నా గురించి మీకెవరికి పూర్తిగా తెలీదు. ఫ్యామిలీ వరకు నన్ను సాఫ్ట్గానే ఉండనివ్వండి. హార్డ్గా మార్చాలని చూడకండి అని అంటాడు అరవింద్. ఒకవేళ అక్షర నిన్ను కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఏం చేసేవాడి మరి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరికి సొంతమవుతుంటే నువ్వు కూడా నాలాగే ఏదో ఒకటి చేసి ఆపాలనుకుంటావు కదా బావా అని అడుగుతుంది అక్షిత. నేనెప్పుడు అలా ఆపాలని అనుకోను. ఇన్ఫ్యాక్ట్ నేనే దగ్గరుండి పెళ్లి పనులు కూడా చేసేవాడిని అని అరవింద్ అనగానే అక్షిత షాక్ అవుతూ, అలా ఎలా చేయగలవు అని అడుగుతుంది. అది నిజంగా వేరే వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే నేనే దగ్గరుండి చేసేవాడిని. కారణం, అది ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే దాని మీద ప్రాణాలే పెట్టుకున్నాను కాబట్టి. చెప్పాను నీకు, ప్రాణం అనుకున్నాను కదా అని ఇష్టం లేకుండా బంధించాలి అనుకోను అని. ఎవరి లైఫ్లు వాళ్ళవి అక్షిత. మనకిష్టం కదా అని ఎదుటి వాళ్ళ జీవితాల్ని శాసించాలని మనం అనుకోకూడదు. ఇప్పటికే అక్షర విషయంలో నువ్వు చాలా తప్పులు చేసేశావు. ఇక ఇప్పుడు ఏ తప్పు చేసినా నేను మాత్రం ఊరుకోను. మాటలతో సరిపెట్టను. ఎందుకంటే నా ప్రాణం ఆ దేవుడు ఆడిన ఆట వల్ల నా దగ్గరికి చేరిపోయింది. అలా అని అది నా ప్రాణం కదా అని అది తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఎలా అయినా దాన్ని సరిచేయడానికి చూస్తాను. ముందు దాని పద్ధతులను ఎదిరించినట్లే
ఇప్పుడు కూడా నేను ఎదిరిస్తూనే ఉంటాను. తప్పు చేస్తే తల్లైనా, భార్య అయినా ఎవరైనా నా దృష్టిలో ఒకటే. అక్షిత. అది నా భార్య అయింది కదా అని నా ప్రేమంతా దాని మీద చూపించేసి తన తప్పుల్ని ఒప్పులు చేసేయను నేను. ఒకవేళ దానికి నిజంగా నాతో ఉండడం ఇష్టం లేదు అంటే తప్పకుండా దానికి ఈ బంధం నుంచి విముక్తి ఇచ్చేస్తాను. తనకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు కదా బావా! నన్ను చేసుకోవడం మాత్రమే కాదు, దానికసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పింది. కాబట్టి దాని మనసులో ఎవరూ లేరు. ఎవరో ఒకరితో పెళ్ళవ్వాలి కదా! అది నాతో అయ్యింది దానికి. ఇప్పటికే చాలా తెలుసుకున్నావు. ఇక వెళ్ళు. వెళ్ళి ముందు నీ బ్యాక్‌లాగ్స్ పూర్తి చేసి, నీ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించు. మా గురించి కాదు అని అరవింద్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. వెళుతున్న అరవింద్‌ని చూస్తూ, అదెలాగూ నీతో ఉండదు. నీ నుంచి దూరం అవడానికి అది తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడే చెప్పావు కదా, తప్పులు చేస్తే ఒప్పుకోనని. తప్పకుండా మీ ఇద్దరికీ గొడవలవుతాయి. అయ్యేలా నేను కూడా చేస్తాను బావా! వెళ్తాను. వెళ్ళి బ్యాక్‌లాగ్స్ ఎలా అయినా కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికే మీ ఇద్దరి మధ్యలోకి వస్తాను. ఇక నుంచి నీకు అనుమానం వచ్చేలా నేను డైరెక్ట్‌గా ఏం చేయను. ఏం చేస్తే నీకు దాని మీద కోపం వస్తుందో అదే చేస్తాను. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని వదులుకుంటావేమో. నేను మాత్రం నాకు దక్కని సంతోషం దానికి దక్కడానికి ఒప్పుకోను. 4 నెలల్లో మళ్ళీ వస్తానిక్కడికి అని అనుకుంటూ రూంలోకి వెళ్తుంది అక్షిత. రూంలోకి వచ్చిన అరవింద్‌కి గాఢ నిద్రలో ముద్దుగా పడుకొని ఉన్న అక్షర కనిపించగానే, ఏం దాస్తున్నావు నా దగ్గర? కబోర్డ్‌కి లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ప్రవర్తనకి వెనక కారణానికి సంబంధించిన రహస్యం అందులో ఏమైనా ఉందా? నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా పిచ్చిదానా? నువ్వు నాతో కావాలని గొడవ పడుతున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ గొడవలు మన వరకు అయితే పర్వాలేదు అక్షర. కానీ నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు రాంగ్ స్టెప్స్ మాత్రం వేయకు. అలా వేసిన మరుక్షణం నా కోపాన్ని చూస్తావు. అమ్మమ్మ చెప్పిన కారణం కోసం నీతో ఓర్పుగానే ఉండాలి అనుకుంటున్నాను. నా ఓర్పును మాత్రం పరీక్షించకు. అది మనిద్దరికీ మంచిది కాదు అని అక్షర తల చిన్నగా నిమిరి అలసటగా అనిపించడంతో తను కూడా ఒక పక్కగా పడుకొని కళ్ళు మూసుకుంటాడు అరవింద్. కళ్ళు మూయగానే సావిత్రమ్మ గారు చెప్పింది గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరుస్తాడు. పక్కకు తిరిగి అక్షరని చాలాసేపు చూస్తూనే ఉండిపోతాడు. ఒకవేళ అమ్మమ్మకి తెలిసిన విషయం నీకేమైనా తెలిసిందా? అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావా అని ఆలోచించడం మొదలు పెడతాడు అరవింద్. నో, ఆ విషయం నీకు తెలిసే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు అసలు నీ ప్రవర్తనకి కారణమేంటి? ఎంతగా ఆలోచించినా ఈ పజిల్కి సమాధానం దొరకడం లేదు అక్షర. అసలు చదువెందుకు మానేసావే? నా మీద ఏదైనా కోపం ఉంటే నాతో గొడవ పడాలి. కానీ చదువునెందుకు పక్కన పెట్టేశావు? పోనీ నీకు చదువు అంటే ఇష్టం లేదు, చదువు రాదు అనుకుంటే అనుకోవచ్చు. చదువుల తల్లిలా అప్పటి వరకు ఉన్న నువ్వు ఒక్కసారిగా ఎందుకు చదువుని అశ్రద్ధ చేసేశావు? ఇంత మిస్టరీగా మారిపోయావేంటే? ఎలా ఈ మిస్టరీని ఛేదించాలి అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు అరవింద్. కాసేపు రెస్ట్ తీసుకొని దేవి ధర్మ గారు ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ని వ్రతానికి రిసెప్షన్కి ఇన్వైట్ చేయడానికి బయలుదేరుతారు. ముందుగా శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. మాకు కూడా చెప్పాలా ప్రత్యేకంగా అని అంటారు శేఖర్. పద్ధతి ప్రకారం చెప్పాలి కదా, సాయంత్రం అక్కడికి వచ్చేయండి, కాసేపు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మొత్తం ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేసి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి బయలుదేరుతారు. 4 అవుతుండగా అక్షరకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరవగానే ఎదురుగా నిద్రలో ఉన్న అరవింద్ కనిపించగానే ఉదయం అరవింద్ అన్న మాటలు గుర్తుకొస్తాయి. నన్ను చూస్తూనే నువ్వు లేవాలి అన్న మాట మెదలగానే, అన్నట్లే చేస్తున్నాడుగా, నాదే తప్పులే. బెడ్ మీద పడుకోవడం, సోఫాలో పడుకుందామని కూడా ఇటొచ్చి అలా నడుం వాల్చాను. ఇప్పుడు లేచాడంటే మళ్ళీ ఆ టాపిక్ని ఎత్తుతాడు అని
నెమ్మదిగా లేచి మొహం కడుక్కొని మిగిలిన తన బ్యాగ్లు, బట్టలు, థింగ్స్ అన్నీ కబోర్డ్‌లో సర్దుకుంటుంది అక్షర. సర్దుకోవడం అయిపోగానే బాల్కనీలోకి వెళ్ళి నిలబడి ఇంటి ముందు ఉన్న గార్డెన్‌ని చూస్తూ కాసేపు అలాగే ఉండిపోతుంది. అరవింద్ లేచి చూసేసరికి పక్కన అక్షర ఉండదు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అక్కడ ఉందనుకొని లేచి ఫ్రెష్ అయి బాల్కనీ వైపు వస్తాడు అరవింద్. నిలబడే గార్డెన్ని చూస్తున్న అక్షరని చూసి, కూర్చొని కూడా చూడొచ్చు. నిలువు జీతాలు ఇక్కడ ఎవరు ఇవ్వరు కదా అని అక్కడే ఉన్న ఉయ్యాల బల్ల మీద తను కూర్చొని, వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో అని అంటాడు. ఏంటి, మొగుడని హక్కు చూపించాలనుకుంటున్నావా? అవన్నీ నా దగ్గర కుదరవు. కాఫీ కావాలంటే కిందకెళ్ళి మీ అత్త, మీ నానమ్మ ఉన్నారు, అడిగి పెట్టించుకో అని అంటుంది అక్షర. పెళ్ళయ్యాక కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం మీ ఆవిడని అడుగు అని. అందుకే ఒకరితో చెప్పించుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా నిన్నే అడిగాను. ఫాస్ట్గా వెళ్ళి కాఫీ తెచ్చేయి. నా పనులు నువ్వే చేయాలి. కాదు కూడదు అంటే ఈ మామూలు పనులు మానేసి మొగుడిగా అసలు చేయవలసిన పని మొదలు పెడతాను. అప్పుడు ఏడ్చినా నువ్వు వదిలే ప్రసక్తే లేదు అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటాడు. అలా నన్ను బలవంతంగా ఏదైనా చేయాలని చూస్తే గొంతు పిసికి చంపేస్తాను. లేకపోతే సంసారానికి పనికి రాకుండా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అక్షర ఇక్కడ అంత ఈజీ కాదు. అవునా అని అక్షర చేయి పట్టుకొని ఒక్క లాగు లాగేసరికి వచ్చి అరవింద్ ఒళ్ళో పడుతుంది అక్షర. అక్షర నడుం చుట్టూ చేతులు బిగించి, నీ చేతనైతే నా నుంచి విడిపించుకొని వెళ్ళవే, నీకే పని చెప్పను అని నవ్వుతూ అంటాడు అరవింద్. ఎంత ప్రయత్నించినా ఏం చేసినా అరవింద్ పట్టు నుంచి విడిపించుకోలేకపోతుంది అక్షర. లాస్ట్కి అరవింద్కి కితకితలు పెట్టినా కవ్వించాలని చూసినా ఆ పట్టు మాత్రం వదులు అవ్వదు. ఇక నీరసం వచ్చి, సరే కాఫీ తెస్తాను వదులు అని అంటుంది. అప్పుడు చేతులు వదులుతాడు అరవింద్. అనవసరంగా ఇంత కుస్తీపాట్లు పడ్డం అవసరమ్మా? నేను అడిగింది కాఫీయే కదా. కొంచెం తలనొప్పిగా ఉండి కాఫీ తెమ్మని అడిగితే హక్కు అని మాట్లాడతావా? ఓడిపోయావు కాబట్టి ఇక నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి. వెళ్ళు, వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకురా. నన్నేదో ఇబ్బంది పెట్టాలని అందులో కారం, ఉప్పు, సర్ఫ్లు వేసి పాత పద్ధతులు పాటించాలని చూడకు. వాటిని నీతోనే తాగిస్తాను బలవంతంగా అని వెళుతున్న అక్షరికి వినపడేలా చెబుతాడు. పొగరు, ఒళ్ళంతా అమెరికా తెలివితేటలు బాగా వంట పట్టేసినట్టు ఉన్నాయి. ఉప్పు కారం ఎందుకు కలుపుతాను, ఎండ్రిని కలిపేస్తాను సరిపోద్ది అని తిట్టుకుంటూ కిందకి వెళుతుంది అక్షర. కథ కొనసాగుతుంది. ఇక ఇన్నాళ్ళు భావ మరదలుగా గొడవలు పడ్డ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా అన్ని రకాల అల్లర్లు, గొడవలు స్టార్ట్ అవబోతున్నాయి. చిలిపి గొడవలు. అసలు అక్షర మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అరవిందే తెలుసుకోవాలి. కాబట్టి వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.